ఇది ఫామ్ పాండ్ నుంచి వచ్చే ఇన్లెట్. ఇది ఫామ్ పాండ్ నుంచి వచ్చే ఇంకో ఇన్లెట్. ఇది ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించడానికి ఇది ఒక ఆటో సాలినాయిడ్ వాల్వ్. ఇది తిరిగి మళ్ళీ ఇది రివర్స్లో ఫామ్ పాండ్లోకి వెళ్ళిపోతుంది వాటర్, ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే. ఇది ఫుల్లీ ఆటోమేషన్ సిస్టము. ఇది బ్యాక్ ఫ్లష్, అంటే బ్యాక్ ఫ్లష్ కూడా మనం ఈ శాండ్ ఫిల్టర్స్ని క్లీన్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం మాన్యువల్గా చేసే అవసరం లేకుండా ఫిల్టర్స్ని క్లీన్ చేసే విధానం కూడా మొత్తం ఆటోమేషన్లోనే జరుగుతుంది. ఆటోమేటిక్గా అవి క్లీన్ చేసుకొని దీని ద్వారా మళ్ళీ ఆ రివర్స్ వాటర్ అనేది మళ్ళీ తిరిగి కాంపౌండ్లోకి పంపించేస్తుంది, ఎక్సెస్ వాటర్ మళ్ళీ వేస్టేజ్ లేకుండా. ఇవన్నీ కూడా అవుట్లెట్స్. ఆఫ్టర్ ఫిల్టరేషన్, శాండ్ ఫిల్టరేషన్ తర్వాత ఇది సెమీ ఆటోమేటిక్ స్క్రీన్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా. సెమీ ఆటోమేషన్ స్క్రీన్ ఫిల్టర్స్ ఇవి. ఈ స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడు మనకి మాన్యువల్గా చేసే అవసరం అయితే లేదు. ఈ కిందన ఈ వాల్స్, ఇప్పుడు మీకు ఇందులో వీడియోలో కనిపిస్తున్న వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్స్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందులో ఉన్న వాటర్ని క్లీన్ చేసుకొని అది బయటికి పంపించేస్తాయి. ఇవన్నీ కూడా ఫీల్డ్కి వెళ్ళే సాలినాయిడ్ వాల్స్, ఫీల్డ్కి వెళ్ళే సెక్షన్స్. వీటికి ఫీల్డ్ లెవెల్లో ఏ సెక్షన్స్కి ఎంతసేపు పంపించాలి దాన్ని బట్టి ప్రోగ్రామింగ్ ప్యానల్ బోర్డులో ప్రోగ్రామింగ్ చేశాక ఆ ప్రోగ్రామింగ్ని బట్టి మొత్తం ఆ వాల్స్ ఓపెన్ అయ్యి ఆ టైంకి ఎంతసేపు కావాలో అంతసేపు ఇరిగేట్ చేసి పంపించేస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి ఫిల్టరేషన్ కూడా ఆటోమేటిక్గానే జరుగుతుంది. ఈ ఫిల్టరేషన్లో ఈ ఎన్పికేవి, తర్వాత ట్రీట్మెంట్ కోసం యాసిడ్ ట్రీట్మెంట్ కోసం యాసిడ్, అలానే మైక్రోన్యూట్రియంట్స్, తర్వాత ఏదైనా ఆర్గానిక్ చేసుకునే వాళ్ళకి జీవామృతం, అట్లాంటివి కూడా మనం ఈ ట్యాంక్స్లో మనం ఫిల్ చేసుకుంటే అవి కూడా మొత్తం ఆటోమేటిక్గా ఈ మోటార్ దగ్గర చూసారు కదా, మొత్తం 5 పాయింట్స్ ఎలా అయితే ఉన్నాయో అది కూడా ప్రోగ్రామింగ్ చేసి మనం ఇస్తే ఆ టైమింగ్ బట్టి ఆ ఫెర్టిలైజర్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్ 80 ఏకర్స్కి సంబంధించిన ఆటోమేషన్ సిస్టమ్, కంప్లీట్ ఆటోమేషన్ సిస్టమ్ అండి ఇది. ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుందంతా ఫామ్ పాయింట్కి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, ఫామ్ పాయింట్ నుంచి ఆటోమేషన్కి వెళ్ళడానికి అండ్ ఆటోమేషన్ నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా బయటికి రావడానికి మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇది మొత్తం ఫామ్ పాయింట్ అండి. ఇక్కడ మొత్తం వాళ్ళకున్న ఎక్స్టర్నల్ సోర్స్ ఏదైతే ఉందో బోర్వెల్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా ఈ ఫామ్ పాండ్లో ఫిల్ చేసి ఈ ఫామ్ పాండ్ నుంచి మొత్తం డ్రా చేసి ఫీల్డ్కి పంపిస్తారు. ఇది మొత్తం ఫీల్డ్ అండి. ఇప్పుడు 80 ఏకర్స్ ఏదైతే మనం చెప్పామో ఆ 80 ఏకర్స్ టోటల్ ప్లాట్ ఇది. మొత్తం అంతా గ్రేప్ ప్లాంటేషన్ అండి.
ఈ ఆటోమేషన్కి ఓన్లీ ఆటోమేషన్కి వరకు అయితే దాదాపు 18 lakhs దాకా ఖర్చు అయింది. ఎక్సెప్ట్ డ్రిప్ ఇరిగేషన్ ఓన్లీ ఆటోమేషన్ వరకు 18 lakhs ఖర్చు అయింది. ఇంకా ఓవరాల్ డ్రిప్ ఇరిగేషన్లో మొత్తం లెక్కేసుకుంటే దాదాపు ఒక 55 lakhs దాకా ఖర్చు అయింది ఫార్మర్కి. కానీ దీనివల్ల ఆయన ఏంటంటే ఎవరికి మ్యాన్ పవర్తో అసలు ఎటువంటి సంబంధం లేకుండా ప్రాపర్గా ఇన్ టైంలో ప్లాంట్కి ఏ టైంలో ఎంత వాటర్ కావాలి, ఎంత ఫెర్టిలైజర్ కావాలి, ఎవ్రీథింగ్ ప్లాంట్ నీడ్ బట్టి మొత్తం అంతా కూడా ఆటోమేటిక్గా వెళ్ళడం వల్ల గ్రోతింగ్ కానీ ప్లాంట్ హెల్త్ కానీ అంతా కూడా బాగుంది. నెక్స్ట్ ఇంత ఎక్స్టెంట్ మ్యాన్ పవర్ లేకుండా ఈజీగా ఆయన చాలా ఈజీగా చేయగలుగుతున్నాడని చెప్పారనమాట.